ఈరోజు ఈ కార్యక్రమాన్ని మా పాఠశాలలో ఏర్పాటు చేసినందుకు ముందు గ్రేట్ థాట్స్ చారిటబుల్ ట్రస్ట్ వారికి ధన్యవాదాలు. అలాగే ఈ ప్రోగ్రామ్ని అసలు ఇక్కడ నిర్వహించుదాం అనే ఆలోచన వచ్చినందుకు మా పాఠశాల కమిటీ చైర్మన్ గారు ముందు ఆయనకు ప్రత్యేకించి చెప్పాలి. నేను ప్రోగ్రామ్ అంటే జనరల్గా మనకు చెప్పింది ఏంటంటే అవగాహన సదస్సు, మన డ్రగ్స్ అవేర్నెస్ ప్రోగ్రామ్ అని చెప్పారు. జనరల్గా ఒక గంట వచ్చి మామూలు జనరల్ ప్రోగ్రామ్స్ అలా ఉంటాయి అనుకున్నాను. కానీ మేడం గారు గూడూరు సీతారామలక్ష్మి గారి స్పీచ్, అలాగే చారిటబుల్ ట్రస్ట్ నగేష్ గారు, గంగాధర్ గారు వాళ్ళ మాటలు విన్నాక మాత్రం నిజంగా చాలా మంచి ఈ కార్యక్రమం మంచిది. మీ అందరికీ విన్నారని అనుకుంటున్నాను. స్టూడెంట్స్కి సంబంధించి కూడా చక్కగా గంగాధర్ గారు, నగేష్ గారు చాలా చక్కగా చెప్పారు. అవన్నీ మీరు కంపల్సరిగా పాటించాలి. అలాగే మరి గూడూరు సీతామహాలక్ష్మి గారు చెప్పిన విషయాలు అయితే చాలా చక్కనివి. ఎందుకంటే మన సాంప్రదాయం ప్రకారం మనం అది సాంప్రదాయానికి విరుద్ధం అనే విషయం అన్నమాట. ఇన్నాళ్ళు దానికి చట్టం రావడానికి కారణం ఏంటంటే సాంప్రదాయానికి విరుద్ధంగా చేయకూడదు, అవయవదానం చేయకూడదు, ఈ మనిషిని బాడీని ఎలా ఉన్న బాడీని అలా దహనం చేయాలని మన సాంప్రదాయం. కానీ మన సాంప్రదాయములు ఎలా ఉన్నా సరే మన బాడీలో పార్ట్స్ ఇంకొక మనిషికి ఉపయోగపడతాయి అనేటప్పుడు ఇది ఎంత మంచి పని అనేది మీ అందరికీ అర్థమయ్యే ఉంటుంది. చాలా చక్కగా చెప్పారు. మాకు కూడా చాలా విషయాలు తెలియదండి, చాలా మంచిగా చెప్పారు. థ్యాంక్ యూ. అలాగే వినోద్ బాలి గారిని కూడా మాట్లాడి మా పిల్లలకి ఇంకా మంచి అవగాహన కల్పిస్తారని కోరుకుంటున్నాను.